ఇక మొదలెడదామా? ఈ చిన్న ఉల్లిపాయ ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నానబెట్టిన ఉలవలు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సన్నగా తరుముకున్న ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు, చింతపండు రసం, ధనియా పౌడర్, కారం, పసుపు, బెల్లం, వెన్నపూస. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఉలవలు అయితే నేను రాత్రి నానబెట్టి మార్నింగ్ లేవగానే వీటిని బాగా కడిగి కుక్కర్ లో వేసేసి ఒక 8 నుంచి 9 విజిల్లు వచ్చేదాకా పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను అదే 8-9 విజిల్ల దాకా వెయిట్ చేయాలి అంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. వంటలొక్క వంట ఎలా ఉండాలంటే అలా చేసామా అలా అయిపోయిందా, అంతే సింపుల్ గా ఉండాలి. నో ల్యాగ్, ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఉలవలు చూడండి ఎంత బాగా ఉడికాయో. ఆహా, అంటే ఇలా స్మాష్ చేయగానే పేస్ట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి, వడపోసుకోవాలి. ఆ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా మరి ఈ ఉలవల్ని ఏం చేయాలి అని అంటే, అయ్యో మనకు తెలియందా, నార్మల్ గా తాలింపు వేసుకొని కూడా ఈవినింగ్ స్నాక్ టైంలో తినేయొచ్చు. మార్నింగ్ పిల్లలకి ఇచ్చినా సరే చాలా హెల్దీ. సో వేస్ట్ చేయకుండా వాటిని ఎలా వాడాలి అనేది మనకి తప్ప ఇంకెవరికి బాగా తెలుసు. ఇది మొత్తం వడగట్టే లోపు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. సో ఉలవచారుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలి. టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది, అలానే లాంగ్ స్టే కూడా ఉంటుంది. సో ఆయిల్ వేడెక్కిపోయింది. కొన్ని మెంతులు వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని స్మాష్ చేసి వేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ రాగానే కరివేపాకు, సో ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేగింది చూడండి. ఇందులో తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఉల్లిపాయలు వేసిన వెంబటే ఉప్పు కూడా వేసేసుకోవాలి. సో ఇది మగ్గేలోపు మూత పెట్టేసుకుందాం. అంతలోపు ఇక్కడ ఏదైతే చింతపండు రసం ఉందో ఇందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, బెల్లం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలుగా ఉండకుండా ప్రాపర్గా కలిపేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు మగ్గాయి కాబట్టి చింతపండు పులుసులో ఏవైతే కలిపి పెట్టుకున్నానో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి ఒకసారి కలిపి ఈ ఉలవల వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్గా అలానే సూప్ లా కూడా మార్నింగ్ చేసుకొని తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా చిక్కగవ్వాలి. దానికోసం ఒక 15 to 20 minutes మనం దాన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. చెప్పాను కదా, చిన్న ఉల్లిపాయల ఉలవచారు మగ్గించడానికి పెట్టాం కదా, కొంచెం చిక్కగా కాగానే దీన్ని స్టవ్ కట్టేయాలి. మీ అందరికీ తెలిసిందే కదా, వడ్డించుకునేటప్పుడు నేనేమీ మాట్లాడను. లాలాజలం వస్తుందక్క, ఏం చెయ్యాలి? దీనిపైన వెన్నపూస వేసుకోవాలి. వేడి వేడి చిన్న ఉల్లిపాయల ఉలవచారు
రెడీ. చిన్న ఉల్లిపాయల ఉలవచారు. ముందుగా నానపెట్టి ఉడికించుకున్న ఉలవల్ని స్ట్రెయిన్ చేసి నీళ్లు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో నూనె వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి వేసి కలిపి వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి కలిపి మగ్గించాలి. ఇప్పుడు చింతపండు రసంలో పసుపు, కారం, ధనియాల పొడి, బెల్లం వేసి బాగా కలిపి మగ్గుతున్న ఉల్లిపాయల మిశ్రమంలో వేసి ఉలవల నీళ్లు కూడా పోసి 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పైనుండి వెన్న పూస వేసుకుంటే చిన్న ఉల్లిపాయల ఉలవచారు అద్దిరిపోతుంది.